అరే పిల్లలు, ఇప్పుడు మీకు ఉగాది పండుగ గురించి ఒక చక్కని కథ చెప్తాను, వినండి. ఉగాది పండుగ మంచి మార్పు. విజయవాడలోని చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఉగాది పండుగను చాలా వైభవంగా జరుపుకోవడం అతని ఆనవాయితీ. కాని ఆ సంవత్సరం పండుగకు ముందుగా కడుపు నిండా భోజనం చేయలేక ఇబ్బంది పడుతున్న ఒక పేద కుటుంబాన్ని రామయ్య గమనించాడు. ఆ కుటుంబంలో రాజయ్య, అతని భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. రామయ్య వారిని చూసి చలించిపోయాడు. ఉగాది రోజున తన ఇంట్లో పండుగ కోసం సిద్ధం చేసిన పచ్చడి, భోజనాన్ని రాజయ్య కుటుంబానికి ఇచ్చాడు. అంతేకాదు, రాజయ్యకు తన పొలంలో పనిచేసే అవకాశం కూడా కల్పించాడు. ఆ రోజు నుండి రాజయ్య కుటుంబ జీవితం మారిపోయింది. రామయ్య దయతో రాజయ్య స్వయం సమృద్ధిగా మారి తన కుటుంబానికి మంచి భవిష్యత్తును అందించగలిగాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఉగాది కొత్త సంవత్సరాన్ని మాత్రమే కాదు, మంచి మార్పును కూడా తెస్తుంది. మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ మార్పు మరింత అందమైనదిగా మారుతుంది. శుభ ఉగాది.